యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పోతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు స్వస్తి వాచనంతో ప్రారంభమై 13వ తేదీన అష్టోత్తర శతఘట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ పూజలు నిర్వహించి 9వ తేదీన రాత్రి ఎదుర్కోలు, 10న రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, 11న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయించారు ఆలయ భాస్కర్రావు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలంకరణం, తోరణాలు ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి ఊరేగింపునకు వాహన సేవలను రెడీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రియ భక్తాగ్రేసరులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రమునకు అనుబంధమైన పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం అత్యంత విశేషమైనటువంటి, పిలిస్తే పలికినటువంటి దైవము నృసింహుడు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాముక్తంగా పాంచానిక దీక్ష చేత వార్షిక బ్రహ్మోత్సవములు విశేషంగా నిర్వహించడం కొరకు అధికారులు అత్యంత వైభవంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణ, ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, ఎంతో మంది వేద పారాయణికుల చేత ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహింపజేయాలని సంకల్పించినారు. ఈనాటి రేపటి నుండి స్వస్తి వాచనంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి స్వామివారి యొక్క సన్నిధిలో స్వస్తి వాచనం, రక్షాబంధనంతో, ఋత్వికరణతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించి రేపు సాయంకాలం అంకురార్పణ, ముత్సంగ్రహణ మహోత్సవంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మృత్తికే హనమే పాపం అన్నట్టుగా మృత్తికను తీసుకొచ్చేసి స్వామి యొక్క ఉత్సవ మంటపంలో అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించడం రేపు అత్యంత విశేషమైనటువంటిది. అలాగే తెల్లవారి ధ్వజారోహణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ధ్వజపటాన్ని ఎగురవేసి గరుడాల వాళ్ళ చేత ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధ్వజారోహణలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం అవుతుందని చెప్పేసి ప్రసిద్ధి చెందుతుంది. ఈ వైష్ణవ ఆలయాలలో ధ్వజారోహణం అత్యంత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామికి 9వ తారీఖు నాడు స్వామి ఎదుర్కోలు మహోత్సవం కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కైంకర్యంలో ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసి ఎదుర్కోలు మహోత్సవాన్ని సేవిస్తారు. 10వ తారీఖు నాడు ఈ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది బ్రహ్మోత్సవాలలో అంతర్భాగమైనటువంటిది. ఈ కళ్యాణం కర్ణరాల పండుగగా దర్శించవచ్చును అనే విద్యుత్ దీపాలంకరణ చేత వైకుంఠమా అన్నట్టుగా ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని తీర్చిదిద్ది ఎంతో మంది భక్తుల యొక్క సమూహంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారి 11వ తారీఖు నాడు రథోత్సవం. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని వేదం చెప్తోంది. రథాంగంలో ఉన్నటువంటి లక్ష్మీనారసింహుని దర్శించినంత మాత్రమే సమస్త పాపములు నశిస్తాయని చెప్పేసి చరిత్ర చెప్తోంది. ఈ యొక్క ఉత్సవాలలో ప్రతినిత్యం కూడా పండుగనే. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా పాల్గొనాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పాల్గొంటేనే ఉత్సవం అవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని పూర్వీకులు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది చక్రతీర్థం నాడు స్వామివారి యొక్క పాద పుష్కరిణి లోపల స్నానం ఆచరించి తరించుగాక. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః.